గట్టిగా చెప్పట్లు కొడదాం. మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే ఈ క్షేత్రం నడిపిస్తున్న సరోజ మేడంకి, వారి అడ్వాన్స్డ్ రేపు పుట్టినరోజు, ఆ పుట్టినరోజు కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. గురువులు ఎప్పుడు ఏం చేస్తారంటే, ఒక గురువుని ఒక గురువే గుర్తించగలడు. ఎప్పుడు కానీ మనము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువలు అంతగా మనం అర్థం కాదు. ఒక మాస్టర్కి ఒక ఇంత పెద్ద సెలబ్రేషన్ అందించాడు అంటే ఆ మాస్టర్ యొక్క శక్తి సామర్థ్యాలు అంతా ఇంత ఉండవు. తన వంతు స్థాయిలో ఉంటే మాత్రమే, ఆ శక్తి సామర్థ్యాలు ఉంటేనే మాత్రమే ఇటువంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. మరి పత్రి సారు సరోజ మేడం పుట్టినరోజుని కాస్మిక్ సెలబ్రేషన్స్గా మార్చాడు అంటే అది మేడం యొక్క ఎంత ఘనత, ఆ మేడం యొక్క ఆమె యొక్క స్థితికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం. ఏ పదవి ఊరికి అందదు, ఏ పదవి ఊరికి అందదు. ఏదో ఇలా చేసేస్తే ఇలా వచ్చేసేది కాదు. ఇవన్నీ దీనికి ఎన్నో జన్మల పరంపరగా చేసుకొని వస్తూ ఈ జన్మలో, ఈ చివరి జన్మలో ఏదైతే అసలైన ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికకి తగ్గట్టుగా మనం ఎప్పుడైతే మన పనిని గుర్తించి మనం పని చేస్తామో ఆ రోజు ఈ పట్టాభిషేకం వస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం మరొకసారి. ఒక వ్యక్తికి ఒక 3 రోజుల పాటు ఈ విశ్వంలో 3 రోజులు కేటాయించి ఒక వ్యక్తి గురించి 3 రోజుల పాటు ధ్యానము, ఇక్కడ ఎంతోమంది యోగుల సత్సంగము, ఇంతమందికి అన్నప్రసాదము, ఇంత వైబ్రేషను సృష్టించాలి అంటే ఆ తాలూకా ఉన్న ఆ వ్యక్తి యొక్క ఆ పరంపర, ఆ తాలూకా ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాలు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనము, ఆ వ్యక్తి యొక్క సంకల్పము, ఆ వ్యక్తి యొక్క కార్యదీక్ష, ఇవన్నీ కలిస్తే మన సరోజమ్మ గారు. అందుకు కాబట్టే ఈ 3 రోజుల పాటు గురువుగారు ఇంత సెలబ్రేషన్ని ఆయన ఎప్పుడో సృష్టించి పెట్టాడు. ఈమె పరంపరలో ఒకానొక గ్రాండ్ మాస్టర్. ఈ మాస్టర్కి ఈ 3 రోజులు ఈ చరిత్రలో ఉండాలి, ఇంత పెద్ద ఈ క్షేత్రానికి ఒక సెలబ్రేషన్స్ని అందించాలి అని ఆ మేడం యొక్క పుట్టినరోజుని ఆయన రాత ద్వారా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి అందించాడు అంటే ఆ మహోన్నతమైన వ్యక్తికి మనం మరొకసారి గట్టిగా మనం ప్రణామాలు తెలుపుకోవాలి. పుడితే అందరూ పుడతారు, అందరూ వస్తారు, అందరూ అందుకుంటారు, కానీ అందరూ ముందుకెళ్తారు, కానీ చివరి వరకు వెళ్ళాలి, నిలబడాలి. అప్పుడే ఏది అందాలో అది సాధిస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి 99 అడుగుల వరకు వెళ్తారు. ఆ చివరి ఒక్క ఫీట్ ఉందే, ఆ ఫీట్ వచ్చి ఆ టర్నింగ్ ఉంటుంది, అదే ఎండ్ అని ఆగిపోతాడు. ఆ టర్నింగ్ ఎండ్ కాదు, ఎప్పుడు అది దాటితేనే అసలైన కథ మొదలవుతుంది. అలా ఎన్నో అవరోధాలు, ఎన్నో మరి ఆ వర్క్స్ యొక్క ఒత్తిడి, ఇవన్నీ దాటుకొని గురువు మాటే శాసనంగా నమ్మి, గురువు వాక్కే నాకు తప్ప ఇంకొకటి లేదని విశ్వసించి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మరి ఇంత అడవిలో మరి నిలబడి ఇక్కడ ఏముందో ఆమె చూసి, ఇక్కడ ఏం పని చేయాలో తెలుసుకొని మరి ఆ కార్యానికి దీక్ష అయ్యి ఈరోజు ఇంత పెద్ద కాస్మిక్ సామ్రాజ్యాన్ని సృష్టించారు మేడం. మరొకసారి గట్టిగా చెప్పర్లో కొడదాం. నాకు రాత్రి వచ్చాను, రాత్రి వస్తే నేను బాగా కొంచెం ఫ్యూరిష్గా ఉన్నది, కొంచెం ఒక 2-3 డేస్ కొంచెం అలా వెళ్ళి పడుకునేసాను. వచ్చేటప్పుడు కూడా ఏం దారి చూడలేదు, కానీ ఉదయం లేచిన తర్వాత వచ్చి నేను అక్కడి వరకే చూశాను. ఫస్ట్లో అక్కడ వరకు మన డైనింగ్ అదంత వరకే చూశాను. సరే, చాలా బాగుంది ప్లేసు, చుట్టూ కొండలు అని ఒక స్థాయి వరకు, అంటే వేరే ఏం అనుకోలేదు కానీ బాగుంది అని అనుకున్నాను. తర్వాత జస్ట్ డైనింగ్ దగ్గరికి వెళ్ళి టీ తాదామని వెళ్తే రఘురామ్ సార్ వచ్చి నమస్కారం చేసి, సార్ రండి సార్ తీసుకెళ్దాం.
సరే మాస్టర్ తీసుకెళ్తున్నారని చెప్పి ఇలా 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 వచ్చి చూస్తుంటే నిజంగా నన్ను ఇంకొక లోకంలోకి తీసుకెళ్తున్నారు మాస్టర్ గారు అనిపించింది. ఏంటిది ఇంత మహా అద్భుతం! ఇది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి అలా కాపాడబడుతూ ఈరోజు ఈ ఈ ఈ ఈ భూమి యొక్క పనికి, అసలైన పనికి, ఈ భూమి ఎందుకు పుట్టిందో ఆ పనికి ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా ఉంటూ 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 ఈరోజు తన పనికి ఇక్కడ ఏం కావాలో వనరులను సమకూర్చుకుంటోంది ఈ కాస్మిక్ వ్యాలీ. మరొకసారి కాస్మిక్ వ్యాలీ గట్టిగా చెప్పకూడదు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఎంతోమంది ఇంతకుముందు ఉన్నారు, అంతకుముందు ఉన్నారు. కానీ ఈ టైం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు ఒక కాస్మిక్ అంటే, ఒక విశ్వం అంటే మనకు ధ్యానంలోనే కనపడేది. ఒక ధ్యానంలోనే చూసుకునేవాళ్ళం. ఒక విశ్వము అంటే కళ్ళు మూసుకున్న తర్వాత ఈ లోకాలు ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయి, విశ్వం యొక్క మొత్తం తాలూకా ఒక ధ్యానంలో కనపడేది. కానీ నిజమైన భౌతిక ప్రపంచానికి, భౌతిక కళ్ళకి కనపడే మరో విశ్వమే ఈ కాస్మిక్ వ్యాలీ. భౌతిక ప్రస్తుతం కనపడుతున్న కాస్మిక్ వ్యాలీ. ఇది అంత ఈజీ కాదు. ఇది గురువుల యొక్క సంరక్షణలో నడుస్తున్న గొప్ప ప్రేయస్. ఇది ఎవరు పడితే వాళ్ళు వచ్చేదానికి కాదు. ఇది భూమి పైన 2 క్షేత్రాలు ఉంటాయి. ఒక క్షేత్రం నుంచి ఎనర్జీ వెళ్తుంటుంది, ఒక క్షేత్రం నుంచి అక్కడ చైతన్యపరుస్తూ ఉంటుంది. ఇది నాకు ఎలా తెలిసింది అంటే, నేను అనుకునేవాడిని ఎంతోమంది యోగులు వీళ్ళంతా ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉంటారు. మరి దానికన్నా కూడా మనం కూడా ఈ పనులు మనం చేస్తున్నామే, ఇక్కడ మనం ఎంతోమందిని చైతన్యపరుస్తున్నాము, ఇక్కడ ఇది అవసరం కదా అని నేను అనుకునేవాడిని. అయితే నేను త్రైలింగ స్వామి యొక్క చరిత్రని విన్నాను. త్రైలింగ స్వామి యొక్క చరిత్ర వింటే మీకు తెలుస్తుంది. అంటే మనం చేస్తున్న పని గొప్పదే, మనకు కనపడకుండా ఎంతోమంది యోగులు చేస్తున్న పని అది కూడా చాలా గొప్పదిగా ఉంది. వాళ్ళు అక్కడ నిలబడి అక్కడ వాళ్ళు చేసిన తపశ్శక్తితో మనము చాలా ఈజీగా ఇక్కడ పనులు చేస్తున్నాం. అలా త్రైలింగ స్వామి ఒకానొక సమయంలో ఆయన మానస సరోవర యాత్ర వెళ్ళాలని వెళ్తూ హిమాలయాస్లో వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్తాడు. అంటే వెళ్తూ ఉంటాడు అంత వేలో ఇలాంటి కొండలలో. త్రైలింగ స్వామి మన ఇక్కడ విజయనగరం జిల్లాలో పుట్టిన మహానుభావుడు. ఆయన 280 సంవత్సరాలు జీవించాడు. ఒక అద్భుతమైన వ్యక్తి. నడిచే విశ్వేశ్వరుడు అన్నాడు, కాశీలో ఉన్నాడు. ఆయన వెళ్తూ ఉంటే ఒక కేవ్ నుంచి ఒక పిలుపు వస్తుంది. ఆయన పేరు ముందు గణపతి శాస్త్రి. ఆయన గణపతి శాస్త్రి ఇలా రా అంటారు. అరే నా పేరు తెలిసిన వ్యక్తి ఎవరున్నారు ఇక్కడ అని చెప్పేసి విని తర్వాత ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఉన్న ఒక యోగి, నిన్ను పిలిచింది నేనే, నువ్వు ఏది ఊరికే ఇక్కడికి రాలేదు, ఒక దైవ సంకల్పం చేత ఒక యోగులు నిన్ను ఇక్కడికి పిలిపించుకున్నారు, వాళ్ళ యొక్క పని మీద నువ్వు ఇక్కడికి వచ్చావు, అందుకోసమే ఇది తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో నీ పేరు తెలుసు, నీ కథం అంతా తెలుసు, నీ జాతకం అంతా తెలుసు అని చెప్తారు. ఓకే వచ్చారు. వచ్చిన తర్వాత విషయం చెప్తాడు. అయ్యా నేను ఇటు మానస సరోవరం వెళ్ళాలి, కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకోవాలంటే నీకు మానస సరోవరం వెళ్ళడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఆ టైము ఇక్కడ కొంతమంది యోగులు తపస్సులో ఉన్నారు, వాళ్ళకి నువ్వు కొద్ది రోజులు కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం చేసిన తర్వాత వాళ్ళ యొక్క అనుమతి వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్తారు. సరే స్వామి నేను ఓకే అలాగే అని చెప్పేసి ఆయన చూపిద్రూప అని చెప్పి చూస్తే అక్కడ ఒక గుహలో ఒక 5 మంది యోగులు ఒక రాతి శిల్పాలాగా ఉంటాయి, ఒక 5 శిల్పాలు. అలా 5 శిల్పాలు అలా ఉంటే వాళ్ళు మొత్తం ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మనం ఫోటోలో చూసాం కదా, మాస్టర్స్ యొక్క ఫోటోలు మీరు పెట్టారు కదా, కాంతి బాడీలు, అలా కాంతి శరీరాలతో అక్కడ ఉంటారు ఒక 5 మంది. ఈ 5 స్టాచ్యూస్ ఉంటాయి. అయ్యా ఇవి స్టాచ్యూ లాగా ఉన్నాయి, స్టాచ్యూ అంటే కాదు
వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ తపస్సు చేస్తూ ఈ భూమండలంలో జరుగుతున్న అనార్థాలకి జరగనీయకుండా ఇక్కడ వాళ్ళ యొక్క తపశక్తిని పంపిస్తున్నారు. అటువంటి గొప్ప యోగులు. నీకు కనపడని శక్తి ఎంతో ఉంది, కనపడేది కాదని చెప్తారు. నాకు అప్పుడు అర్థమైంది, ఓహో మనల్ని రక్షించే వెనకాతల కథ చాలా ఉంది, మనం చేస్తున్న పని కాదు అని చెప్పేసి అప్పుడు అంత గొప్ప విషయం అన్నమాట. ఆ మహనీయులు 5 మంది వాళ్ళకి కైంకర్యం చేసుకుంటూ ఆయన 9 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది. 9 సంవత్సరాల తర్వాత ఆయనకు పర్మిషన్ ఇస్తే అప్పుడు వెళ్తాడు. సో అలా ఈ ప్లేసు ఇన్ని సంవత్సరాలుగా మరి ఈ భూమండలానికి పూర్తి స్థాయిలో ఈ యొక్క శక్తి కనపడలేదు, అంటే అవసరం రాలేదు. ఇప్పుడు మన సరోజ మేడం సార్ అయితేమి, రఘురామ్ సార్ అయితే వీళ్ళు ఒక మహనీయులు ఒక జన్మల్లో కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసుకొని వచ్చిన తర్వాత ఒక కార్యకారమైన సంబంధంతో ఇక్కడికి వచ్చి మరి ఈ పనిని పూనుకుంటారు. ఎవరు ఇది ముందున్నప్పుడు సార్ చెప్పినట్టు ఎవడు ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి రారు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. ఎవడికి అర్థమవుతుంది ఇంత అడవిలో ఏం అవసరం ఉంది? ఏదైనా సౌకర్యం ఉండి కార్లు వచ్చి మిగతాటి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఏమీ లేని ప్రదేశంలో ఇక్కడ పిరమిడ్ కట్టాల్సిన పని ఏముంది? తర్వాత ఇన్ని ఏర్పాట్లు చేయడానికి ఇంత కష్టంగా కావాలంటే ఇట్స్ ఏ ప్లాన్డ్. ఇది దైవ ప్రణాళిక, ఇది మన ప్రణాళిక కాదు. ఈ దైవ ప్రణాళికలో మనల్ని ఎంచుకొని ఆ గురువులు ఇక్కడ దీనికి ఎలా 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 ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి ఈ ప్లేస్ని అంతా కూడా వాళ్ళు చూసుకొని వీళ్ళకి అప్పగింపి ఒకటొకటి చెప్పుకుంటూ ఈరోజు ఇలా అయింది. ఇప్పటి వరకు కూడా కాస్మిక్ వ్యాలీకి ఏ రోజు ఎక్కడో పెద్ద ప్రచారం అయ్యేలా ఎక్కడ ఈ కాస్మిక్ వ్యాలీ ఇవన్నీ ఒక స్వయం ప్రకాశితం. ఇవి ఎప్పటికీ శాశ్వతంగా స్వయం ప్రకాశితంగా, అంటే తనకు తానుగా ప్రకాశించుకునేటివి. ఎప్పటికీ ఇక్కడున్న శక్తే, ఇక్కడున్న ఆ కాస్మిక్, ఇక్కడున్న ఆ కాంతిలోకం, ఇక్కడున్న హాస్టల్ మాస్టర్సు వాళ్ళ యొక్క పిలుపు, వాళ్ళ యొక్క అవసరము, వాళ్ళ యొక్క కార్యకారణ సంబంధం, దాని తప్ప ఇక్కడ వేరే ఇది ప్రపంచానికి చూపించుకోవడానికో యొక్క అడ్వర్టైజ్మెంట్కో ఈ క్షేత్రం రూపొందబడాల. ఈ క్షేత్రం కేవలం ఒక మహోన్నతని ఏదైతే త్రైలింగ స్వామి ఆయన ఒక యోగుల్ని చూసి అక్కడి నుంచి ఎలా ఎనర్జీ పాస్ చేశారో వాళ్ళు చేస్తూనే ఉన్నారు కొన్ని వేల సంవత్సరాల నుంచి. అలా ఈ కాస్మిక్ వ్యాలీ నుంచి మొత్తం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి కావాల్సిన ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ ఎనర్జీని అంతా పంపించడానికి గుప్తంగా ఇన్ని సంవత్సరాలు ఉంచి ఈరోజు మరి తనకు తానుగా ప్రకాశిస్తూ మరి ఎంతోమంది భౌతికంగా మనకి కనపడడానికి సమయం వచ్చింది. ఇక్కడ భౌతికంగా మనం చూడడానికి సమయం వచ్చింది. ఈ కాస్మిక్ యొక్క తరంగాలు, కాస్మిక్ లోకం. ఇప్పుడు మీరు చూడండి, ఒకటే ఇన్స్టేషన్. ఇప్పుడు మీరు గేట్ వరకు ఒకలా ఉంటుంది, గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒకలా ఉంటుంది. అంటే మనసు మనకు ఒక రకమైన ఆహ్లాదం ఇచ్చేస్తుంది, ఒక ఆనందం అయిపోతుంది. అక్కడ ఉన్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు, అంతా భూమిపైనే ఉంది. మరి అది అంటే ఈ లోకం యొక్క తాలూకా విశేషం వేరు. ఇది ఆ అవసరమైన వాళ్ళు, ఆ శక్తికి కావాల్సిన వాళ్ళు, పని చేసే వాళ్ళు, వాళ్ళకు అవసరం ఇది. ఆయన ఎలా అయితే 9 సంవత్సరాలు అక్కడ కైంకర్యం చేసి 280 సంవత్సరాలు జీవించాడో అలా ఇక్కడ కూడా కొన్ని సంవత్సరాల పాటు మనం సేవ చేస్తే మనం ఏం కావాలో మిగతా ప్రపంచంలో మనం ఏం సాధించుకోవాలో సాధించుకుంటాం. అంత గొప్ప ప్లేసు కాస్మిక్ వ్యాలీ. ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మనం వచ్చి సేవ చేయాలి, ఇలాంటి ప్లేస్కి వచ్చి మనం సహాయం చేయాలి. అది ఒక అదృష్టం, అదొక భాగ్యం. అసలు నువ్వు రావడానికే ఒక అదృష్టం ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసుకోవాల్సింది చక్కటి సేవ, ఇంకేం లేదు. ఇక్కడ ఆ కాస్మిక్కి, ఆ కాంతిలోకానికి, ఆ భూమి పైన మొత్తం ఎక్కడెక్కడికైతే ఆ శక్తి తరంగాలు వెళ్తాయో దానికి ఆ ప్రణాళికకి ఏమేం కావాలో ఏర్పాట్లలో మనం సహాయకారిగా ఉండాలి. అది ఈ ప్లేస్లో ప్రతి మాస్టర్ నిర్వహించాల్సిన మొదటి కర్తవ్యం.
అది మనం ఏ రోజైతే మనం ఇక్కడ చక్కగా నిర్వర్తించుకుంటామో మనకు కావాల్సిన మన ప్రయాణం, మన గమ్యం ఈజీగా దొరుకుతుంది. ఏంది? మనకు కావాల్సిన మన ప్రయాణం, మన గమ్యం, మనం ఏదైతే ఈ భూమి మీదకి మన ప్రణాళిక ఎంచుకొని వచ్చామో అవి మనకి ఈజీగా అందుబాటులోకి వస్తాయి. సో ఇది ఒక గొప్ప అద్భుతమైన ప్రదేశం. నాకు చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి. నాకు రీసెంట్గా మన కిషన్ రెడ్డి సారు నేను వరంగల్లో కలిస్తే, ప్రభాకర్ నువ్వు చూడాలి వరంగల్, మన కాస్మిక్ వ్యాలీ చూడాలి, ఎంతో అద్భుతంగా ఉంటుంది అన్నాడు. సార్ నేను ఖచ్చితంగా విన్నాను సార్, ఈసారి తప్పనిసరిగా వస్తాను అన్నాను. అందరూ చెప్తున్నారు, మనకు చెప్పంగానే మన మైండ్ ఒక పిక్చర్ రెడీ చేసుకుంటుంది మామూలుగా, ఎవరికైనా అంతే. అంటే నాకు మాత్రం ఇలా ఇలా ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నదే వేరు. ఇది నా ఊహకు అందండి ఇది. సో అటువంటి గొప్ప ప్లేసు, పదార్థము, ఒక అద్భుతం. ఎంతోమంది ఒక అద్భుతాలు సృష్టించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఆ కాంతిలో కాంతి శరీరాలుగా మారుతారు. అందుకోసం ఇక్కడికి రావాలి. మనం అందరము ఒక కాంతి శరీరాలుగా మనం మారాలి. ఆ కాంతి శరీరాలు ఆ స్థితిని మనం తీసుకోవాలి. దానికి మనం ఇక్కడికి రావాలి. సో అలా అది దగ్గరలో ఇంకా ఇక్కడ జరుగుతున్న పనులు, ఇక్కడ ఇవన్నీ వాళ్ళ యొక్క పర్మిషను ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని కోట్ల సంవత్సరాల చిన్న భూమికి మరి ఇప్పుడు అవసరం వచ్చింది ఫిజికల్గా. సో మనం విన్నాం కదా, ఎన్నో నాగరికతలు అవన్నీ ఒకప్పుడు ఉండేటివి అవన్నీ. సో వాళ్ళు ఎలా అయితే ఫిజికల్గా ఎంతో అద్భుతాలు అప్పట్లో సృష్టించారో అలాంటివి మనం ఇక్కడ ఆ ఎనర్జీతో, ఆ కాస్మిక్ ఎనర్జీతో మనం అద్భుతాలు ఇక్కడ సృష్టించవచ్చు. సో అది జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్షేత్రం గురించి, ఈ ప్లేస్ గురించి 4 మాటలు చెప్పడానికి నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.